ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. అసలు డెక్కన్‌లో స్వాతంత్ర కాంక్ష ఎలా మొదలైంది? ఏ పరిస్థితులు ఈ యొక్క ఆలోచనలకు దారి తీశాయి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో స్వాతంత్రం రాకన్నా ముందు ఒక పక్క దేశ స్వాతంత్ర ఉద్యమాలు పెరిగేసరికి హైదరాబాద్‌లో కూడా స్వాతంత్ర కాంక్ష రగిలింది. అప్పుడు ఈ స్వాతంత్ర కాంక్ష అణచటం కోసం నిజాం సర్కారు అనేక క్రూరమైన దాడులు చేస్తూ తన తాబేదారులైన కొంతమంది జమీందారులను ప్రోత్సహించింది. ఆ కాలంలో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు నిజాం కాలేజీలో చదువుకుంటూ షేర్వానీ కాకుండా పంచకట్టుకొని వచ్చినందుకు ఆయనను ఆ కాలేజ్ నుంచి డిబార్ చేశారు. దాంతో ఆయన నాగ్పూర్ ప్రాంతానికి వెళ్లి అక్కడే తన చదువుని పూర్తి చేశారు. ఇంకా దసరా సందర్భంగా ఆడే బతుకమ్మ ఆటను గ్రామీణ ప్రాంతాల్లో పరిబాతుగా అంటే నగ్నంగా బతుకమ్మలు ఆడించి గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ రకమైనటువంటి కర్కసత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మరియు తూర్పు ఆఫ్రికా ప్రాంతాలు అంటే తూర్పు ఆఫ్రికాలో ఉన్న దేశాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలను దిగుమతి చేసుకొని వారి జనాభా పెంచే ప్రయత్నం కూడా చేసేవారు. పైగా వీరికి తోడు మరఠ్వాడాలోని నాందేడ్‌కు చెందిన కాసిం రిజ్వీ నాయకత్వంలో ఏర్పాటైన రజాకార్లు కూడా వీరికి తోడయ్యారు. ఈ రాజ్యాలు ఇంకా నిజాం సైన్యంలోని కొంతమంది మరియు భూస్వామి గుండాలు ప్రజలను నానా రకాలుగా ఇడుములకు గురి చేసేవారు. ఇంకా ప్రత్యక్షంగా ఎక్కడ దేవాలయాల్లో కానీ, గ్రామాల్లో కానీ పూజలనేవి జరగకుండా నిర్బంధం విధించారు. ఇంకా భాష పైన నిర్బంధం. అంటే స్కూల్స్‌లో కూడా ఉర్దూ తప్ప మరొక ప్రాంతీయ భాష ఏదీ కూడా ఉండేది కాదు. మరియు ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులంతా కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారే. మరియు స్థానిక మౌల్వీలకు కొద్దిపాటి అవకాశం అనేది ఉండేది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను కూడా భూస్వామి గుండాలు, రజాకార్లు దోపిడీ చేస్తుంటే, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముస్లింలకు మాత్రమే ఇస్తుంటే, వీటన్నిటిని చూసి సహించలేక స్థానికులకు ఏమి చేయాలో తెలియక అలాంటి పరిస్థితిలో ఈ ఉద్యమం తిరుగుబాటు అనేది మొదలైంది. అర్థమైందా అండి? మరి ఈ వీడియోలో మీరేదైనా కొత్త విషయం తెలుసుకున్నాను అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.